ఇది ఇప్పుడు నేను చెప్పేది నీకు ఎగ్జాంపుల్. ఇప్పుడు చెప్పే ఈ ఎగ్జాంపుల్ బేస్ చేసుకుని ప్రాబ్లమ్స్ చెయ్యాలి. అర్థమైందా? ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను చూడు. సపోజ్ 3.72 డివైడెడ్ బై 4 అని ఉందనుకో. న్యూమరేటర్లో డెసిమల్ ఉంటే డినామినేటర్లో ఏం చేయాలి? 4 ఇంటూ డెసిమల్ తర్వాత ఎన్ని డిజిట్స్ ఉన్నాయో అన్ని టెన్స్ అన్నమాట. 2 డిజిట్స్ ఉన్నాయి అంటే ఫస్ట్ 10, సెకండ్ 10 అంటే ఎన్ని టెన్స్? 10 టెన్స్ 100. ఇంకా సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఏం చేయాలి? డెసిమల్ తర్వాత 2 డిజిట్స్ ఉంటే న్యూమరేటర్లో డెసిమల్ పోవాలంటే డినామినేటర్ని 100తో మల్టిప్లై చేయాలి. అది గుర్తుపెట్టుకో. అర్థమైందా? నెక్స్ట్ అదే 4.767 ఉందనుకో డివైడెడ్ బై 5. ఇప్పుడు న్యూమరేటర్లో డెసిమల్ పోవాలి, ఇంకో డెసిమల్ తీసేసాను. డినామినేటర్లో ఎంతతో మల్టిప్లై చేయాలి? 1000తో మల్టిప్లై చేయాలి. ఇప్పుడు నీ కాన్సెప్ట్ అర్థమైందా, అర్థం కాలేదా? సేమ్ ఇప్పుడు రివర్స్లో చేస్తున్నాను చూడు. ఈ ఫస్ట్ ప్రాబ్లంనే రివర్స్లో చేస్తున్నాను. ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్, ఇది సెకండ్ ఎగ్జాంపుల్. మళ్ళీ ఫస్ట్ ఎగ్జాంపుల్ని రివర్స్లో చేస్తున్నాను. ఇప్పుడు డినామినేటర్లో డెసిమల్ ఉంటే డినామినేటర్లో డెసిమల్ పోవాలంటే న్యూమరేటర్ని ఎంతతో మల్టిప్లై చేయాలి? ఇప్పుడు 100. అలాగే సెకండ్ ఎగ్జాంపుల్ 5/4.767 అంటే ఇప్పుడు డినామినేటర్లో డెసిమల్ పోవాలి అంటే న్యూమరేటర్ని ఎంతతో మల్టిప్లై చేయాలి? 1000. ఇప్పుడు కాన్సెప్ట్ అర్థమైందా? న్యూమరేటర్లో డెసిమల్ తీయాలంటే డినామినేటర్లో ఎన్ని డెసిమల్స్ ఉన్నాయో అన్ని జీరోస్ వేయాలి ఒకటి పక్కన. 1 డెసిమల్ ఉందనుకో ఒకటి పక్కన 0, 10. డెసిమల్ పక్కన 2 డిజిట్స్ ఉన్నాయనుకో 1 పక్కన 2 zeros 100. అది న్యూమరేటర్లో ఉన్న డినామినేటర్లో ఉన్న ఒకటే. ఈ కాన్సెప్ట్ నీకు అర్థమైనట్టే కదా. ఇప్పుడు ప్రాబ్లంలోకి వెళ్దాం. ఫోర్త్ ప్రాబ్లం 10 liters to 10 liters to 0.56 liters. దీన్ని రేషియోస్లో చూపించాలి. అంటే అర్థం ఏంటి? ఎలా రాయాలి దీన్ని? 10 డివైడెడ్ బై 0.56 అని రాయాలి. ఇప్పుడు డినామినేటర్లో డెసిమల్ పోవాలంటే న్యూమరేటర్ని ఎంతతో మల్టిప్లై చేయాలి? 100. ఎందుకు? కింద 2 డిజిట్స్ ఉన్నాయి కాబట్టి పాయింట్ తర్వాత. ఇక్కడ దాకా ఓకేనా? ఇప్పుడు సెకండ్ టేబుల్ క్యాన్సిల్ అవుతుందో లేదో చూద్దాం. 2 28s 56 2 5s 10 2 28s 56 2 5s 10 2 14s 28 2 50s 100 2 7s 14 2 25s 50. ఎక్కడ దాకా అర్థమైంది, అర్థం కాలేదా? ఇంకంత మిగిలింది న్యూమరేటర్లో 5 into 25 మిగిలింది. డినామినేటర్లో ఎంత ఉంది? 7 ఉంది. 5 into 25 125/7 అంటే రేషియో ఏంటి? దేర్ఫోర్ రేషియో 125:7. ఇది రేషియో. అర్థమైందా, అర్థం కాలేదా? ఇది చేయాల్సిన ప్రాసెస్. నోట్ చేయ ఫస్ట్ ఇది. తర్వాత ప్రాబ్లం ఏంటి? 40 paisa to 2 rupees ఇలా ఉంది. 1 rupee ఈజ్ ఈక్వల్ టు 100 paisa.
ఇది కరెక్ట్గానే చేసావు నువ్వు. 2 రూపీస్ అంటే 200 పైసా, ఇది కూడా కరెక్టే. నువ్వు చేసిన ఆన్సర్ కరెక్టే, కానీ క్యాన్సిలేషన్ ఎలా చేయాలి ఈజీగానే చెప్తున్నాను నీకు. ఓకేనా? 40 డివైడెడ్ బై 200 పైసా. చూడు, న్యూమరేటర్లో 0, డినామినేటర్లో 0 ఉంది, క్యాన్సిల్ చేసేయచ్చు డైరెక్ట్గా. న్యూమరేటర్లో 0, డినామినేటర్లో 10 ఉంది, క్యాన్సిల్ చేసేసుకోవచ్చు, డైరెక్ట్గా క్యాన్సిల్ చేసేయచ్చు. ఇప్పుడు న్యూమరేటర్లోను డినామినేటర్లోను 4th టేబుల్ పోతుంది. 4 1s 4, 4 5s 20 అంటే 1/5. Therefore రేషియో 1:5. చూడు, ఇది ఈజీగా అయిపోయిందా లేదా? కరెక్టే. ఇప్పుడు నీకు క్యాన్సిలేషన్ కష్టంగా ఉందనుకో, చిన్న చిన్న టేబుల్స్తో క్యాన్సిల్ చేసుకోవచ్చు. నీకు 4th టేబుల్ వచ్చుగా, ఇలా 0 0 క్యాన్సిల్ చేసేసాం అనుకో, ఈజీగా అయిపోతుంది. ఓకేనా? ఓకేనా? తర్వాత ప్రాబ్లం చూద్దాం. తర్వాత ప్రాబ్లం ఎలా చేయాలి చెప్పు. ఇప్పుడు 7th ప్రాబ్లం 0.56 రూపీస్ టు 1 రూపీ. దీన్ని 0.56 డివైడెడ్ బై 1. 56 డివైడెడ్ బై 100. సో క్యాన్సిలేషన్ చూద్దాం. 2 2s 4, 2 8s 16, 2 50s 100, 2 14s 28, 2 25s 50. Therefore ratio 14:25. ఆన్సర్ ఇంతే వచ్చిందా? వెరీ గుడ్, వెరీ గుడ్. సరే, వెరీ గుడ్. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లం చూడు. సేమ్ నెక్స్ట్ ప్రాబ్లం కూడా ఇదే, ఇలాగే. నువ్వు కష్టపడాల్సింది ఏమీ లేదు ఇందులో. ది లెంగ్త్ ఆఫ్ రెక్టాంగులర్ రూమ్ ఈజ్ 12 meters, విడ్త్ ఈజ్ 6.8 meters. అంటే రేషియో ఏంటి? లెంగ్త్ టు విడ్త్. 12 divided by 6.8 equal to 120 by 68. Very good. 120 by 68. Divided by. దీన్ని డివైడ్ చేయి. న్యూమరేటర్లోను డినామినేటర్లో ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది ఈజీగా. నీకు తెలియడం కోసం 2 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 2 60s 60 ఇంకా 34. నెక్స్ట్ మళ్ళీ 2 30s 2 17s. ఇంకేమైనా క్యాన్సిల్ అవుతాయా? 30 క్యాన్సిల్ అవ్వండి, రెండు సేమ్ టేబుల్ ఉండేవి. Therefore ratio 30:17. అంతేనా? ఇప్పుడు నీకు వచ్చిన ఆన్సర్ నాకు వచ్చిన ఆన్సర్ కరెక్టేనే కదా?
30/17 వచ్చింది. అమ్మా 30/17 వేస్తే కరెక్టే కదా మరి. ఇలా చెయ్యాలి మిగతా ప్రాబ్లమ్స్ కూడా. చేస్తావా ఇప్పుడు? 15 ప్రాబ్లం అయితే నాకు అసలు అర్థం కావట్లేదు. అది చెప్తాను నేను. అది నువ్వు చేసింది కరెక్టే, అది చేసింది కరెక్టే, కానీ చెప్తాను నేను. ఇప్పుడు చేయగలవా 7th ప్రాబ్లము? నంబర్ ఆఫ్ టీచర్స్ టు ది నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ అని ఇచ్చారు. నంబర్ ఆఫ్ టీచర్స్ టు ది నంబర్ ఆఫ్ స్టూడెంట్స్. నంబర్ ఆఫ్ టీచర్స్ ఎంత? 210. నంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ఎంత? 3300. న్యూమరేటర్లో 0, డినామినేటర్లో 0 కట్. ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది చూద్దాం. 3 7s 21, 3 11s 33, 0 అంటే 7/110. Therefore రేషియో 7:110. ఎలాగ వచ్చిందా? బుర్ర లేకుండా చేశాను. బుర్ర లేకుండా చేయడం కదమ్మా, నీకు ఆల్రెడీ ఇంతకు ముందు చేసావు నువ్వు. కాకపోతే నువ్వు ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి ఏం చేస్తున్నావు అంటే రాంగ్ చేసేస్తున్నావు అంతే. ఇంతకుముందు ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఇంతకుముందు నీకు ఎగ్జామ్ పెట్టాను, నువ్వు చేసావు, చాలా చక్కగా చేసావు. నువ్వు ఓవర్ కాన్ఫిడెన్స్ తోటి నాకు ఎలాగో ప్రాబ్లమ్స్ వచ్చేసాయి కదా అని చెప్పి టక 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 చేసుకుంటూ వెళ్ళిపోతున్నావు, అక్కడ రాంగ్ వచ్చేస్తుంది నీకు. అందుకే ప్రాబ్లం చేసేటప్పుడు ఖచ్చితంగా 1కి 2 సార్లు చదవాలి. ఫస్ట్ ప్రాబ్లము చదివి అప్పుడు చెయ్యాలి, అర్థమైనా? అంతేగాని బుర్ర లేకపోవడం కాదు, బ్రహ్మాండమైన బుర్ర ఉంది నీకు. ఇప్పుడు హిమాంశు ప్రాబ్లం కూడా సేమ్. నువ్వు చెయ్యి, నేను కూడా చేస్తాను, ఆన్సర్ క్రాస్ చెక్ చేసుకో. నీ డౌట్ ఏంటి? హిమాంశు ప్రాబ్లంలో ఫస్ట్ బిట్ డౌట్ కదా నీది. రాంగ్ వచ్చింది అని ఒకసారి ఇవన్నీ నేను రాంగ్ చేశాను, వాటిలో రాంగ్ ఏం చేశాను ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకో. లేకపోతే నాకు ఈ ప్రాబ్లమ్స్ వచ్చు. నీకు వచ్చు, ఖచ్చితంగా నీకు ప్రాబ్లమ్స్ వచ్చు. ఇవన్నీ చేసావు ఇంతకు ముందు, నేను చేయించానుగా నీ చేత. నేను చేస్తాను, నువ్వు కూడా చెయ్యి. చూద్దాం. హిమాంశు ఇన్కమ్ ఆఫ్ వైఫ్. హిమాంశు ఇన్కమ్ టు హిజ్ వైఫ్స్ ఇన్కమ్. దట్ ఎంప్లాయిస్ హిమాంశు ఇన్కమ్ ఎంత? 15,120. 15,120. 8,640 హిజ్ వైఫ్స్ ఇన్కమ్. 0 క్యాన్సిల్ అయిపోయింది కదా. 1,512 ఈజ్ టు 864. ఎక్కడ సెకండ్ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 2 7s 14, 1, 2 5s 10, 1, 2 6 12, 2 4s 8, 2 3s 6, 2 2s 4. మళ్ళీ సెకండ్ టేబుల్ 2 3s 6, 1, 2 7s 14, 1, 2 8s 16. ఎక్కడ కూడా సెకండ్ టేబులే క్యాన్సిల్ అవుతుంది. రెండింట్లోనూ సేమ్ టేబుల్ క్యాన్సిల్ అవ్వాలి. 2 2s 4, 2 1s 2, 2 6 12. మళ్ళీ ఈ రెండింట్లోనూ మళ్ళీ సెకండ్ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 2 1s 2, 1, 2 8s 16, 1, 2 9s 18. 2 10s 20, 1, 2 8s 16. ఏ టేబుల్ క్యాన్సిల్ అవుతుంది? 9 టేబుల్ క్యాన్సిల్ అవుతుందేమో చూద్దాం. 9 2s 18, 9 1s 9, 9 1s 9,
1 9 2s 18 21:12 ఇలా వచ్చిందా రాలేదా? రాకపోతే నోట్ చేసుకో. అంటే అప్పుడు అదంట్లో నేను ఇంకా సింప్లిఫై చేయొచ్చు. చేయించండి, చేద్దాము. 3 టేబుల్ క్యాన్సిల్ అవుతుంది. 3 7s 3 4s అంటే 7:4. అదంట్లో ఇక 766 వచ్చింది. దేంతో డివైడ్ చేశాను? లాస్ట్ లో 2 ఉంది కదా, 2 టేబుల్ తోనే డివైడ్ చేశాను. చూడు 1512లో 2 ఉంది, 864లో 2 ఉంది. 2 టేబుల్ డివైడ్ అవుతుంది. ఏ టేబుల్లో డివైడ్ అవుతుందో చూసుకుని ఆ టేబుల్లో డివైడ్ చేయడమే. లాస్ట్ లో ఈవెన్ నెంబర్స్ అన్ని 2 టేబుల్లోనే డివైడ్ అవుతాయి. 2 డివిజిబిలిటీ ప్రాపర్టీ బేస్ చేసుకుని చేశాను నేను. 2 డివిజిబిలిటీ ప్రాపర్టీస్ ఏంటి? ఫస్ట్ డిజిట్లో అంటే యూనిట్ ప్లేస్లో ఈవెన్ నెంబర్స్ ఉంటే 2 డివిజిబుల్ ప్రాపర్టీ అప్లికబుల్. అలా చేశాను నేను. ఎప్పుడు కూడా నువ్వు ఈజీ చేయడానికి డివిజిబిలిటీ ప్రాపర్టీస్ యూజ్ చేసుకుంటూ ఈజీ అవుతుంది. ఇక్కడ దాకా క్లారిటీ వచ్చిందా? సరే, నోట్ చేసుకో. ప్రపోర్షన్స్ డౌట్స్ ఏవైతే ఉన్నాయో నాకు పంపించు. పంపిస్తే నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నువ్వు ప్రాబ్లమ్స్ ఎంత బాగా ప్రాక్టీస్ చేస్తే అంత బాగా గుర్తుంటాయి. ఎప్పుడు కూడా ప్రాబ్లమ్స్ నీ చూడకూడదు, చెయ్యాలి. నీకు వచ్చినా సరే చెయ్యాలి. మ్యాథమెటిక్స్ అంత ఈజీ అంటే నువ్వు ఎంత ప్రాక్టీస్ చేస్తే అంత ఈజీగా వచ్చేస్తుంది. ఇదే ప్రాబ్లం ఇంకా ఈజీగా చేయొచ్చు. అలా చెయ్యాలంటే ఫస్ట్ నువ్వు ప్రాక్టీస్ చెయ్యాలి. అర్థమైందా? డైరెక్ట్ టేబుల్లోనే క్యాన్సిల్ చేసేసుకోవచ్చు. ఇవన్నీ కూడా ఇన్ని స్టెప్స్ కూడా చెయ్యక్కర్లా. Affordable online classes for all ages and subjects. Looking for high-quality online classes without breaking the bank? Look no further. Our online classes cover a wide range of subjects, from mathematics and physics to health advising and more, suitable for all ages and academic levels. What we offer: experienced instructors, flexible schedules to accommodate your busy life, competitive prices to make learning accessible. Invest in your education and personal growth without the financial burden. Join our online classes and embark on a journey of knowledge and skill enhancement today.